Hello everyone, welcome back to my channel Glam Heroes, where I make videos on fashion, beauty and DIYs. Coming to the video, మీరు క్యాప్షన్ చూసే ఉంటారు. ఈ మేకప్ లుక్ ట్యుటోరియల్ చేస్తున్నాను. ఈ మేకప్ లుక్ మీరు వెడ్డింగ్స్కి, ఫంక్షన్స్కి లేదా ఏదైనా చిన్న ఈవెంట్స్కి పూజాస్ లైక్ అలాంటి ఈవెంట్స్కి ఈ మేకప్ క్రియేట్ చేయొచ్చు. కాంప్లికేటెడ్గా కనిపిస్తున్నా సరే ఈ మేకప్ లుక్ చాలా సింపుల్ అండ్ ఈజీ. సంక్రాంతి రాబోతుంది, సంక్రాంతికి కూడా ఈ మేకప్ లుక్ మీరు ట్రై చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ మీకు ఏమైనా వస్తే ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ దాట్. నేను బయట కూర్చొని చేస్తున్నాను, సో ఇక్కడ రోడ్ మీద వెహికల్స్ అండ్ ఆల్ నాయిసెస్ మీకు రావచ్చు. ఐఎమ్ రియలీ సారీ. లుక్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్. నేను మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ ఆఫ్ కెమెరాలో పెట్టేసుకున్నా. సో నేను ప్రైమర్ పెట్టేసుకొని నా ఐబ్రోస్ని నేను షేప్ చేసుకుంటున్నా. బేస్ మేకప్కి ముందే నేను ఐబ్రోస్ ట్రిమ్ చేయించాను, కానీ మేకప్తో నేను ఐబ్రోస్ ఎలా షేప్ చేస్తున్నానో మీరు చూసేయండి. ఫస్ట్ ఐబ్రోస్ ఫిల్ చేసి ఇలా నేను కన్సీలర్తో షేప్ చేస్తున్నాను. అండ్ దెన్ ఆ కన్సీలర్ని నేను ప్రాపర్గా బ్లెండ్ చేస్తున్నాను. ఇలా బ్లెండింగ్ ఫినిష్ అయ్యాక మీకు డిఫరెన్స్ నేను చూపిస్తాను, విత్ కన్సీలర్, వితౌట్ కన్సీలర్. మీరే డిఫరెన్స్ చూసేయండి విత్ షేపింగ్ అండ్ వితౌట్ షేపింగ్ ద ఐబ్రోస్. ఐస్కి మార్స్ ఐ షేడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. ఇందాక చూపించిన షేడ్ని నేను ట్రాన్సిషన్ షేడ్ లాగా వాడుతున్నాను. క్రీజ్ లైన్లో మాత్రమే అది అప్లై చేస్తున్నాను నేను. And proper blending is very important. నెక్స్ట్ నేను ఈ బ్రష్ యూస్ చేసి అవుటర్ కార్నర్లో నేను ఆరెంజ్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. అవుటర్ కార్నర్లో అప్లై చేస్తూ నేను ఇన్నర్ కార్నర్లోకి కూడా కొంచెం బ్లెండ్ చేస్తున్నాను. ఈ పింక్ కలర్ని తీసుకొని నేను ఇన్నర్ కార్నర్స్లో ఫిల్ చేస్తున్నాను యూజింగ్ మై ఫింగర్స్. పింక్ షేడ్ పక్కనే పింక్ గ్లిటర్ చూసారు కదా, దాన్ని తీసుకొని నేను మధ్యలో ఫిల్ చేస్తున్నాను. ఐ మేకప్ ఫినిష్ చేశాక నేను బేస్ మేకప్తో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను అండర్ ఐస్కి అండ్ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాస్లో కన్సీలర్ అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. ఫౌండేషన్ అప్లై చేశాక కూడా ఫౌండేషన్ మీద మీరు కన్సీలర్ యూజ్ చేయొచ్చు. కన్సీలర్ని ప్రాపర్గా బ్లెండ్ చేస్తున్నాను. కన్సీలర్ ప్రాపర్గా బ్లెండ్ చేసి నెక్స్ట్ నేను ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. నేను ఫౌండేషన్ చాలా లైట్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. అండర్ ఐస్కి మళ్ళీ కొంచెం కన్సీలర్ అప్లై చేసి కన్సీల్ చేస్తున్నాను. నాకు ఇంకా అక్కడ డార్క్ పిగ్మెంట్ కొంచెం కనిపించింది, సో నేను దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫౌండేషన్ నేను ఒక్కటే పంపు యూజ్ చేసి మొత్తం ఫేస్ అంతా కవర్ చేస్తున్నాను. నేను దీంట్లో వాడే బ్రషెస్ అన్నీ ఒక సెట్. ఈ బ్రషెస్ గురించి నా మేకప్ హాల్ వీడియోలో నేను మెన్షన్ చేశాను. ఎక్స్ట్రా ఫౌండేషన్ తీసుకోకుండా నా బ్రష్కి ఉన్న ఫౌండేషన్ని నేను నెక్కి కూడా అప్లై చేశాను. ఫేస్కి ఒక షేప్ అండ్ స్ట్రక్చర్ ఇవ్వడానికి నేను కాంటోర్ అప్లై చేస్తున్నాను. యూజువలీ మనం బోన్స్ ఉన్న ఏరియాలో కాంటోర్ అనేది అప్లై చేస్తాము, మన చీక్ బోన్స్ మీద అండ్ జా లైన్ మీద. చూడండి మీరే డిఫరెన్స్ విత్ కాంటోర్, వితౌట్ కాంటోర్. నేను చాలా రోజుల నుంచి మీకు డిఫరెన్స్ చూపిద్దామని ట్రై చేస్తున్నాను, విత్ కాంటోర్ అండ్ వితౌట్ కాంటోర్ ఎలా ఉంటుందనేది. లిప్ లైనర్తో నేను ఒక షేప్ ఇస్తున్నాను నా లిప్స్కి. నేను లిప్స్కి ఏదైనా బ్రైట్ షేడే వాడాలని చూస్తున్నాను, ఎందుకంటే ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి అప్రోప్రియేట్గా ఉండాలని చెప్పేసి. లిప్స్టిక్ అప్లై చేశాక అనిపించింది ఐ షాడోకి లిప్స్టిక్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి. అవుట్ఫిట్కి ఇంకా నా లిప్స్కి ఐ షాడో అనేది అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. నేను అదే రెడ్ లిప్స్టిక్తో బ్లష్ లాగా అప్లై చేస్తున్నాను. లిప్స్టిక్ కాబట్టి ప్రాపర్గా బ్లెండ్ అవ్వదు బ్రష్తో, సో నేను ఫింగర్స్ యూస్ చేసి బ్లెండ్ చేస్తున్నాను చీక్స్ మీద.
ఐ లుక్ చేంజ్ చేద్దామని చెప్పేసి నేను ఐ షాడోస్ని చేసి ఒక కాజల్ తీసుకొని ఇన్నర్ కార్నర్స్లో ఫిల్ చేస్తున్నాను. అదే కాజల్తో నేను లైనర్ లాగా అప్లై చేసి దాన్ని బ్లెండ్ చేస్తున్నాను. ఈ బ్రష్తో నేను స్ప్రెడ్ చేసి నెక్స్ట్ బ్లెండింగ్ బ్రష్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను. బ్లాక్ ఐ షాడో తీసుకొని నేను అక్కడే మళ్ళీ ఫిల్ చేస్తున్నాను, కొంచెం ప్యాచిగా కనిపించొద్దని. వేరే బ్రష్తో కొంచెం బ్రౌన్ షేడ్ తీసుకొని నేను బ్లెండ్ అవుట్ చేస్తున్నాను టు గివ్ ఇట్ లైక్ ప్రాపర్ స్మోకీ లుక్. నేను అదే బ్లాక్ ఐ షాడో తీసుకొని కింద కూడా ఫిల్ చేస్తున్నాను. ఈ కాపర్ గ్లిటర్ షేడ్ తీసుకొని నేను ఇన్నర్ కార్నర్స్లో ఫిల్ చేస్తున్నాను. ఈ కాపర్ షేడ్ అనేది మంచి లైఫ్ ఇస్తుంది ఐ లుక్కి. లుక్ ఎట్ దాట్. కాపర్ షేడ్ని నేను ఇన్నర్ కార్నర్స్లో కూడా అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను చాలా థిన్గా ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ బిందీ. చీక్స్ మీద నేను కొంచెం గ్లో ఇవ్వడానికి స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ మై ఫినిష్డ్ లుక్. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. That's it for the video guys. I hope you enjoyed watching this video. So వీడియోస్ చేసేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చేసేస్తామని కాదు, కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. దాన్ని నేను రెక్టిఫై చేసేసి ఈ లుక్ ఎలా క్రియేట్ చేశాను అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపించాను. సో డోంట్ థింక్ ఇఫ్ యూ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. కొన్ని చేంజెస్ చేసి దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. డో నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.